వారి దగ్గర పనిచేసి అంటే వారి మీద ఉన్న అభిమానంతో ఉచితంగా పనిచేసే వారిని వాలంటీర్లు అంటారు. అంటే వాలంటీర్ అనే పదం ఏంటంటే డబ్బులు తీసుకోకుండా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేసేవారిని వాలంటీర్లు అంటారు అన్నమాట. అయితే వైకాపా ప్రభుత్వం 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. అంటే ప్రతి గ్రామాల్లో ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీరు, అంటే ఆ వాలంటీరే ఇక ప్రతి లబ్ధిదారుడికి పథకాలు అందే దిశగా మరి ఆ వాలంటీర్ అనేటువంటి వ్యక్తి వారధిగా ఉంటాడు. వాళ్ళకి పింఛన్ల పంపిణీలో వాలంటీర్లది గతంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి మాట వాస్తవం. ప్రస్తుతం కనుక పింఛన్లను చూస్తే మరి క్యూ లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి. అంటే క్యూ లైన్లో నిలబడి పెన్షన్లు తీసుకొస్తలేదు, కానీ ముసలి ముతక హ్యాండిక్యాప్డ్ మరి వాళ్ళందరూ కూడా గంటల తరబడి క్యూ లైన్లో నిలబడే పరిస్థితి లేదు. సో వారికి ఇంటి వద్దకే వచ్చి మరి థంబ్ ప్రింట్ వేయించుకొని 1వ తారీఖు కోడి కూయక ముందే వాలంటీర్లు వచ్చి పింఛన్ ఇచ్చినటువంటి మాట వాస్తవం. వారి సేవలను ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆ వాలంటీర్లో కొంతమంది ఆనాడు వైకాపాకి సహకరించి మరి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డారంటూ కూటమి నేతలు గతంలో అనేక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో వాటి మీద కొంతమంది మీద ఎంక్వైరీ చేశారు. కొంతమంది వాలంటీర్లు రకరకాలుగా మరి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పట్టుబడ్డారు, అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. సో అదంతా ఒక ఎపిసోడ్. కానీ ఇప్పుడు వాలంటీర్ల మీద ఏపీ కొత్త క్యాబినెట్ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇక మీదట వాలంటీర్లకు సంబంధించి పింఛన్ల పంపిణీ చేసేటువంటి కార్యక్రమం వారిది కాదు. సచివాలయ సిబ్బందే పింఛన్ల పంపిణీ చేసే కార్యక్రమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించనుంది. అంటే ఇంకా వాలంటీర్లు కష్టపడాల్సిన పని లేదు. సో సచివాలయ సిబ్బంది, మరి ఆ సచివాలయ సిబ్బంది ఇంటి దగ్గరకు వచ్చి పంపిణీ చేస్తారా, లేకపోతే సచివాలయానికి వెళ్ళి లబ్ధిదారుడు పింఛన్ తీసుకుంటాడా అనేది క్వశ్చన్ మార్కు. అది దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి ఇక వాలంటీర్ సేవకైతే స్వస్తి పలికినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే దాదాపు 2.6 లక్షల మంది వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో దాదాపు 1,00,000 మంది వాలంటీర్లు మరి ఎన్నికల ముందు రాజీనామా చేశారు. మరి వైకాపా ఒత్తిడితో మేము రాజీనామా చేశామన్నారు. స్థానిక నేతల ఒత్తిడి వల్ల మళ్ళీ ఇప్పుడు తమను విధుల్లోకి తీసుకోవంటూ స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కూటమి ఎమ్మెల్యేలు వారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. మరి దాని మీద కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. సో మొత్తాన్ని చూస్తే సర్కారు మనసులో ఏముంది, వైసీపీ ఒత్తిడితో సగం మందికి పైగా రాజీనామా చేసిన వాలంటీర్లు తీసుకుంటారా లేదా, ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి వాలంటీర్లు మరి వారికి గతంలో చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు, అంటే గత ప్రభుత్వం 5,000 రూపాయలు వారికి జీతంగా ఇస్తే 10,000 రూపాయలు వారికి గౌరవార్థంగా వేతనం చెల్లిస్తామంటున్నారు. సో మరి ఇప్పుడు వారిని ఏ శాఖకి పరిమితం చేసేటువంటి అవకాశం ఉంది. అయితే గతంలో చాలామంది వాలంటీర్లు వైకాపా కార్యకర్తలే అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. స్పష్టంగా సాక్షాత్తు ఆ పార్టీ సీనియర్ లీడర్గా ఉన్నటువంటి ఆనాడు విజయసాయి రెడ్డి గారు స్వయంగా చెప్పారు, మన పార్టీ వల్ల ఎక్కువ మంది మన వాలంటీర్లు తీసుకున్నామని. మరి అలాంటి క్రమంలో మరి ఉన్న వాలంటీర్లలో మరి వైకాపాకి అనుకూలంగా ఉన్న వాలంటీర్లను మార్చి కొత్త వారిని నియమించి వారిని ఇంకేదైనా శాఖకి పరిమితం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయో, వారి సేవలో ఇంకే విధంగా అయినా ప్రభుత్వం వాడుకుంటుందా అనేది అయితే ఇంతవరకు అయితే ఒక స్పష్టత అయితే రాలేదు. మొత్తాన్ని కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు పింఛన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి అయితే ప్రధానంగా వారు దానికి ఇప్పటి వరకు వర్క్ చేశారు. కాబట్టి ఇక ఆ కార్యక్రమానికైతే స్వస్తి మొత్తానికి పలికినట్టయితే తెలుస్తూ ఉంది. మొత్తానికి వాలంటీర్ల సేవలు ఇక బంద్ అనేటువంటి అంశం చర్చిద్దాం. మార్పు దిశగా కొత్త ప్రభుత్వం అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జగదీష్ గారు, రాజకీయ విశ్లేషకులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు, సీనియర్ అడ్వకేట్. అదేవిధంగా రాయపాటి అరుణ్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మరికొద్ది సేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా రోజారాణి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరికొద్ది సేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో మాట్లాడదాం. బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి రవికిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ బ్రహ్మనాయుడు గారు. సో వాలంటీర్ల సేవలకి ఇక బ్రేక్ పడింది అని అనుకోవచ్చా? ఎందుకంటే కోడి కూయక ముందే వాలంటీర్ వచ్చేసి తమ్ము ప్రింట్ వేయించుకొని
మరి పింఛన్ పంపిణీ చేసేవాడు అంటూ గతంలో వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే అందులో సగం వాస్తవం ఉన్నప్పటికీ సగం అవాస్తవం ఉన్నప్పటికీ ఎంతో కొంత వాలంటీర్ సేవ చేశాడు అనేది మాత్రం ఖచ్చితంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏమంటారు? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ అండ్ వీక్షకులందరికీ శుభోదయం అండి. మీరు అన్నట్లు ఉపద్ఘాతంలో చెప్పినట్టుగా వాలంటీర్ అంటే సేవ, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేసేవారు. మనకి తరతరాలుగా ఆ యొక్క సంస్కృతి మన డిఎన్ఏలోనే ఉంది. మానవ సేవే మాధవ సేవ అంటాం. ఈ రోజు అదే కంటిన్యూ అవుతుంది. రకరకాల సమాజంలో వివిధ పేర్ల మీద సేవ చేసే వాళ్ళు ఉన్నారు. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ఎంత సేవే. అలాగే రాజకీయ పార్టీలు కూడా మొత్తం కార్యకర్తలంతా చేసే సేవే. వాళ్ళు ఏమి శాలరీ ఏం తీసుకోరు, ఎక్కడ జీతాభత్యాలు ఏమి ఉండవు. సో ఇలాగా అనేకమైన సంస్థలు సేవలు అందిస్తున్నారు. దానిలో భాగంగా వాలంటీర్ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చి వారిని లబ్ధిదారులుగా గుర్తించడానికి, అలాగే డిస్ట్రిబ్యూట్ చేయడానికి వారిని ఒక ఫ్రంట్ ఫేస్ గా ఉపయోగించుకున్న మాట మనం అంతా చూసాం గత 5 ఏళ్ళకి. అయితే ఇప్పుడు పరిణామాలు చర్చించుకునే ముందు అసలు గత 5-6 మాసాలకు ఏం జరిగిందని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. జనవరి, ఫిబ్రవరి మాసంలోనే అప్పటి మంత్రులు, అప్పటి ఎమ్మెల్యేలు వాలంటీర్లతో మీటింగ్లు పెట్టి ఎన్నికల కోడ్ వచ్చాక మీ యొక్క విధులు నిర్వహించకపోవచ్చు, మిమ్మల్ని తొలగించవచ్చు. సో మీరేం చేస్తారంటే మీరందరూ వైసీపీ పార్టీకి పనిచేయండి, మీకు నెలకి 10 నుంచి 15,000 వరకు ఇస్తాము ఎలక్షన్ టైంలో 2 నెలలు. ఆ తర్వాత ఎట్లాగో మా ప్రభుత్వం వస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ శాలరీ ఇచ్చి గౌరవ వేతనం ఇచ్చి తీసుకుంటామని చెప్పారు. నేను అప్పుడు డిబేట్ లో కూడా అన్నాను, ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు, ఇలాంటి చేసే ప్రయత్నం చేస్తున్నారు, దయచేసి మీరు ఆ ఉచ్చులో పడద్దు, ఇటువంటి చేయొద్దు వాలంటీర్లు అనుకో అన్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో ఎలక్షన్ కోడ్ రాకముందు సిద్ధం సభలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేశారో, వారు ఓపెన్ గా సిద్ధం సభల్లోనే వాలంటీర్లు మీరు నా సైన్యం సిద్ధమా 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 అన్నారు. ఆ రోజు మీ డిబేట్లో కూడా నేను అడిగాను, అదేంటండి గౌరవ వేతనం తీసుకుంటున్నారు, వాళ్ళు ప్రజలు కట్టే పన్నుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, సో ఏదైనా తీసుకుంటున్నారు కాబట్టి వారిని మిమ్మల్ని రమ్మంటారా, మీరైనా కలెక్టర్ రమ్మంటున్నారా, ఆర్డీఓ వాళ్ళు ఎవరు రమ్మంటలేదు కదా, వీళ్ళే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, దీనివల్ల వాళ్ళ జీవితాలు పాడవుతాయి. మీ డిబేట్ లో కూడా నేను స్పష్టంగా ఆ రోజు అడిగాను. సో ఇలాగా ఈ నేపథ్యం, ఈ 2 నేపథ్యాల దృష్ట్యా ఎన్నికల కోడ్ రాకముందే కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చాక కూడా ఈ యొక్క మోటివేషన్, ఈ 2 కార్యక్రమాల యొక్క మోటివేషన్ ద్వారా వాళ్ళు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు విధుల్లో ఉంటూ. ఈ విషయాన్ని గమనించడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొంతమంది సస్పెండ్ కూడా చేసింది, మనం కూడా చూసాం. ఆ తర్వాత దాని మీద ఫిర్యాదులు వెళ్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఈ యొక్క వృద్ధాప్య పింఛన్ ఇచ్చే విషయంలో ఆల్టర్నేటివ్ మెకానిజం చూడమని చెప్పి ఆ చీఫ్ సెక్రటరీగా చెప్పింది. దాంతో ఈ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు, గత ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ ఒత్తిడి మీద కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, చాలా మంది ఊకొమ్మిడిగా రాజీనామాలు చేశారు. కాకినాడ నగరంలోనే చూశాను ఊకొమ్మిడిగా రాజీనామా. సో మీరన్నట్టు ఫిగర్ గా అది తొలగించినది కావచ్చు, లేకపోతే రాజీనామా చేయించింది కావచ్చు, 1,00,000 మంది వరకు, 2.5 లక్షల్లో 1,00,000 మంది వరకు ఈ రోజు వరకు లేరు బ్రహ్మనాయుడు గారు. అవును, ఇది నేపథ్యం. ఓకే, వాలంటీర్ వ్యవస్థ మేము కంటిన్యూ చేస్తాం, 10,000 ఇస్తాం, వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు, ఇదే కాదు ఇంటిది వర్క్ ఫ్రం హోమ్ విధానం తీసుకొచ్చి వాళ్ళు ఇంకా డబ్బులు వచ్చేది చేస్తామని మేము గత ఎన్డీఏ మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కూడా వాస్తవం. ఇది ఎలక్షన్ ముందు జరిగింది. ఎలక్షన్ తర్వాత ఇప్పుడు పింఛన్ పంపిణీ చేయాలి. ఇప్పుడు మనం అనుకున్న విధంగా చూసుకుంటే 2.5 లక్షల మంది వాలంటీర్లు, 65,30,000 మంది వృద్ధాప్య పింఛను, వితంతువుల పింఛను, లేకపోతే వికలాంగుల పింఛను, వీళ్ళందరూ ఉన్నారు 65,30,000 మంది. అంటే ఒక్కొక్క వాలంటీర్లు దగ్గరగా 26 మందికి ఇవ్వాలి. ఇప్పుడు 1,00,000 మంది వాలంటీర్లు లేకపోతే ఆ 26 లక్షలు 30 లక్షల మంది వృద్ధాప్య పింఛన్ వారికి ఎవరిస్తారు, ఎలా సర్దాలి? ఇది ప్రభుత్వం ముందున్నటువంటి ఫస్ట్ సమస్య. వీళ్ళకి ఎలా ఇవ్వాలి? అదే 1,50,000 మంది ఉన్నారు కదా అంటే ఆ 1,00,000 మంది ఇచ్చి ఇంకోళ్ళకి ఇస్తే మొత్తం కలగాపలగం అయిపోతుంది. ఎవరెవరు బాధ్యత ఉంటుంది. క్రికెట్ టీం మీద బాల్ వస్తా ఉంటే చేయిస్తా ఉంటాడు, లీడ్ మాత్రం వెళ్ళడం, ఆ పరిస్థితి వస్తుంది. అందుకని ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు 1,00,000 మంది వరకు లేరు కాబట్టి ఈ వ్యవస్థని ఎలా చేయాలి, విధి విధానాలు రూపొందించాలి కాబట్టి ముందు వీళ్ళకి పింఛన్ ఏ రకంగా ఇవ్వాలి అన్నది ఆలోచన చేసి సచివాలయ సిబ్బంది ఈ 2,000 మంది జనాభా ఉన్న ప్రతి దానికి ఒక సచివాలయం ఉంది, గ్రామ వార్డు సచివాలయం. దానిలో 10 మంది పనిచేస్తున్నారు. గతం వరకు అయితే ఎన్నికల విధిలో ఉన్నారనుకుంటూ వాళ్ళు ఖాళీగానే ఉన్నారు. 10 మంది వరకు చేస్తున్నారు కాబట్టి సగటున ఒక సచివాలయం పరిధిలో 200 నుంచి 300 వరకు ఈ సామాజిక పింఛన్దారులు ఉంటారు. అంటే ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి 20 నుంచి 30 మందికి ఇస్తే
పొద్దున సాయంత్రం వరకు ఇస్తారో 2 రోజులు ఇస్తారో ఇచ్చేస్తారు తీసుకెళ్లి ఇంటికి. దాంతో అక్కడ సమస్య ముందు సాల్వ్ అయిపోతుంది. ఆ తర్వాత ఫర్దర్ గా ఎలా చేయాలి, వాలంటీర్ల వ్యవస్థని ఏ రకంగా 1,00,000 మంది రిక్రూట్మెంట్ చేయాలి, లేకపోతే ఏ రకంగా చేయాలని మంత్రి గారికి చెప్పారు. మంత్రి పార్థసారథి గారు నిన్న ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థ ఏ రకంగా మేము సెట్ చేయాలి, విధి విధానాన్ని రూపొందిస్తున్నాం, తర్వాత నిర్ణయం తీసుకుంటాం దాని మీద అన్నారు. అందుకనే ఇది సమస్య. ఈ 1,00,000 మందిని గతంలో మనం చూసాం. వాలంటీర్లని 10th క్లాస్ వాళ్ళని ఏదో సెలక్షన్ పద్ధతిలో మీరన్నట్టు వైసీపీ కార్యకర్తలు, లేకపోతే విజయసాయి రెడ్డి గారు అన్నట్టు, లేకపోతే అంబటి రాంబాబు గారు అన్నట్టు అందరూ వైసీపీ కార్యకర్తలే అని వాళ్ళు అంటే చెప్పుకుంటారు. సాధారణంగా వైసీపీకి ఆ మద్దతుదారులుగా ఉన్న వారినే తీసుకుంటారు కదా సార్. ఏమి ఎగ్జామ్ ద్వారా తీసుకునేటువంటి ఉద్యోగం ఏం కాదు కదా. అది ఇంటర్వ్యూ ద్వారా తీసుకున్నారు, ఎంఆర్ఓ ఇంటర్వ్యూ ద్వారా తీసుకున్నారు. సో అయినప్పటికీ కూడా అక్కడ శానిటీ ఏం పెద్ద అవసరం లేదు కదా. అంటే అది కరెక్టే. దాన్ని ఇప్పుడు ఎందుకంటే మేము వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని 10,000 కూడా ఇస్తామని చెప్పి మేము ఆల్రెడీ హామీ ఇచ్చాం కాబట్టి దీన్ని ఏ రకంగా దీన్ని సిస్టమేటిక్ గా సెట్ చేయాలి, గతంలో వచ్చిన ఆరోపణలు రాకుండా, వాళ్ళు చేసిన తప్పులు మేము చేయకుండా, ప్రజలకి అనువుగా ఉండేటట్టు, ప్రజలకి ఇబ్బంది పడకుండా, ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా వీళ్ళని ఏ రకంగా. ఎందుకంటే ఇంకో సమస్య ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ వాలంటీర్లు అందరికి ఒక యాప్ ఇచ్చింది. ఆ యాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తే అది హైదరాబాద్ లో ఉన్న ర్యామ్ ఇన్ఫోటెక్, విపునాకి వాళ్ళందరికీ డేటాబేస్ లింక్ అయిపోయింది. వాళ్ళందరికీ గత ప్రభుత్వం డబ్బులు దోచిపెట్టింది. ఇప్పుడు వాలంటీర్ మేము ఆ రోజు అన్ని ఆరోపించాం, ఇది సరిగ్గా ఈ పద్ధతి కాదు, మీరు ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఈ ప్రైవేట్ సమాచారం, ప్రజల యొక్క సమాచారాన్ని మీరు ఒక ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు, అక్కడ భద్రత ఏంటని చెప్పి మేము క్వశ్చన్ చేసాం. ఇప్పుడు అన్ని మేము సెట్ చేసుకోవాలి కదా. ఇన్ని మేము సెట్ చేసుకొని ఒక విధి విధానాలు రూపొందించుకొని అసలు సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలే త్రిశంకు స్వర్గం లాంటి. అది రాజ్యాంగానికి 72వ రాజ్యాంగ సవరణ ఏదైతే పంచాయతీరాజ్ చట్టం చేశారో దానికి విరుద్ధంగా ఉన్నదని కూడా ఒక వాదన. ఎందుకంటే అలాగే హైకోర్టులో కూడా దాని మీద చర్చ జరుగుతుంది, కోర్టు విచారణ జరుగుతుంది. సో ఆ యొక్క సిబ్బందిని గ్రామ పంచాయతీ కార్యాలయాలకు ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం గ్రామ పంచాయతీలు వీళ్ళందరూ మున్సిపల్ చైర్మన్లు వీళ్ళందరూ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు, వాళ్ళకి అనుబంధంగా వీళ్ళు ఉండాలని చెప్పి గతంలో కూడా మేము అన్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేబినెట్ ఒక పాలన అందించి, చీఫ్ సెక్రటరీ, కలెక్టర్లు ఇంకో పాలన అందిస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? అవును, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆధారంగా పనిచేయాలి కదా. ఒక గ్రామానికి బాస్ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, అతను ప్రజలు ఎన్నుకున్నారు. బాస్ అంటే ప్రజాస్వామ్యంగా ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఈ వ్యవస్థ నేను అండర్లో ఉండాలని మా భావన. నాకు డౌట్ రవికిరణ్ గారు, ఇప్పుడు రేపు అంటే 1వ తారీఖు ఇంకొక 1 వీక్ లో వచ్చేస్తా ఉంది. అయితే పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశం. అయితే సరే 1-2 నెలలు ఎలాగనో 1వ తారీఖే ఇచ్చేస్తారు. మరి గత ప్రభుత్వం 1వ తారీఖుని ముందు పెన్షన్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇచ్చాము, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు అన్నారు, ముందు ప్రజలే దేవులు అనేటువంటి అంశంతో. అయితే ఇప్పుడు ఈ లబ్ధిదారులు అందరూ కూడా క్యూలో నిలబడి పెన్షన్ తీసుకోవాలా ఎట్లా? ఇప్పుడు నిన్న మంత్రి గారు చెప్పింది కూడా తప్పనిసరిగా సచివాలయ సిబ్బంది ఇంటికే వచ్చి ఇస్తారు. ఓకే, అంటే వారు కూడా వాలంటీర్ లాగా ఇంటికి వచ్చి థంబ్ ప్రింట్ వేయించుకొని ఇచ్చేస్తారు. ఏ పద్ధతి ఏదైనా సరే ఇంటికే వస్తారు. గతంలో వాలంటీర్ ఇంటికి వచ్చి ఇచ్చారు, ఇప్పుడు సచివాలయం ఇంటికి వచ్చి ఇచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల ముందు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కూడా లేఖ రాశారు. అయ్యా సచివాలయ సిబ్బంది ఉంది కదా, వారి ద్వారానే ఇంటికి తీసుకువెళ్ళి ఇవ్వచ్చు కదా, మీరు వాళ్ళు సచివాలయం రమ్మంటాం ఎందుకు, బ్యాంకులు రమ్మంటాం ఎందుకు అని అంటే వినలేదు. వినకుండా కొంతమంది ప్రాణాలని పొట్టను పెట్టుకున్నారు, కొంతమంది వృద్ధులు చనిపోయారు ఎండకు తాళలేక. సో ఎన్నికలకు ముందు కూడా మేము చెప్పింది అదే, సచివాలయ సిబ్బంది 10 మంది ఉన్నారు, వాళ్ళు వచ్చిస్తే 1 రోజు 2 రోజులు పూర్తి అయిపోతాయి, ఏదో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ దూరంలో అయితే లేరు కదా అన్నాం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి గత 2 వారాలకు చూస్తున్నాను, పెన్షన్ మీకు 4,000 ఇస్తారా, మీరు హామీ ఇచ్చారు కదా 4,000 ఇస్తారా, లేకపోతే ఆ పై 3,000 మీరు అన్న ఏప్రిల్ మే జూన్ ఇస్తారు, అది ఇస్తారా ఎవరా అని గత 2 వారాలుగా వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియాలో ఊదర కొడతా ఉన్నారు. ఎప్పుడైతే క్యాబినెట్ ఇవన్నీ ఆమోదించేసిందో నిన్నటి నుంచి చూస్తున్నారు, వాలంటీర్లు మంగళం పడేశారు, వాలంటీర్లు లేరు, తీసి పడేశారు, యూటర్న్ తిరిగేశారు, కూర్చున్నారు. అరే బాబు మీకు 5 ఏళ్ళు టైం ఇచ్చారయ్యా ప్రజలు. అంటే ఏదో ఒకటి ప్రభుత్వం మీద ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తారు, అది సర్వసాధారణమే. సో ఇప్పుడు బేసిక్ గా వారు ఏం కోరుకుంటారు, 1వ తారీఖు పింఛన్ ఇవ్వకపోతే బాగుండని కోరుకుంటారు, ఇచ్చే డబ్బులు రాష్ట్ర ఖజానాలు లేకపోతే బాగుండని కోరుకుంటారు. సార్ ఇప్పుడు ఫలితాలు వచ్చిన మరుసటి రోజే ఈ పనిలో చేస్తే వాళ్ళని ఏమనాలి, మానసిక రోగులు అనాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు కదా, ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు,
ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మీరు ఓపిక్ గా వెయిట్ చేయండి అయ్యా. అవి టైరు సబరు కరో అంటారు హిందీలో, వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేయకుండా మరుసటి రోజు నుంచి లేచిందే లేడికి పెరగాలంటే అది ఎప్పుడు ఇస్తావు, ఇది ఎప్పుడు ఇస్తావు, ఇది అలా చేస్తావు, అది అలా చేస్తావు అంటే మళ్ళీ ఇంకోసారి ఈవీఎంలని అదని ఇదని, నేను ఇచ్చిన డబ్బులు ఏమైపోయావో నాకేం తెలియట్లేదు, ఎలాగా నేను ఇచ్చిన డబ్బులు రైతులను మోసం